హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్లాష్ టీవీ. నేను మీ యాంకర్ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ వచ్చేసి సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఇండస్ట్రీలో ఎక్కువగా తండ్రి కొడుకులకైనా సరే ఎవరికైనా సరే గొడవలు బాగా అవుతున్నాయి. రీసెంట్గా మన మోహన్ బాబు గారు, మంచు మనోజ్ తండ్రి కొడుకులు, సో వివాదాలు ఏర్పడుతున్నాయి. ఎందుకని సార్ ఇలా? అంటే మీరు అన్నట్టుగా మనం ఇటీవల కాలంలో గమనిస్తే అండి, ఎక్కువగా సెలబ్రిటీస్లో, అవును, అది సినిమా యాక్టర్స్ కావచ్చు, లేదా పొలిటిక్స్ కావచ్చు, పాలిటిక్స్లో కూడా ఉన్నాయి. అవును, మీరు పేర్లు అనవసరం కానీ పాలిటిక్స్లో కూడా గొడవలు ఉంటున్నాయి, సినిమాలో కూడా గొడవలు ఉంటాయి. అంటే సెలబ్రిటీస్ అవును, ఎవరైతే ప్రజా జీవితంలో ఒక ఫేమ్లో ఉన్నవారో వాళ్ళ మధ్య మనం కొంత వాళ్ళ ఏదో రకంగా గొడవలు జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అవి ట్రెండింగ్లో ఉంటూ ఉన్నాయి. ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు, చూస్తూ ఉన్నారు. దాని మీద ఎక్కువ డిబేట్ జరుగుతూ ఉంది. అసలు ఎందుకు ఇది వస్తుందంటే అండి, ముందు మీరు సెలబ్రిటీ అనగానే వాళ్ళకి కొంచెం ఈగో ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక హీరో కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, ప్రజలు వాళ్ళని చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అవును, అంటే వాళ్ళ ఆటోగ్రాఫ్ కోసమో, లేదంటే వాళ్ళతో సెల్ఫీ కోసమో చాలా తాపత్రయపడుతూ ఉంటారు, ఎగబడుతూ ఉంటారు. ఇదంతా చూసినప్పుడు జనరల్గా ఒక మనిషికి ఏమనిపిస్తుందండి? సో నేను ఒక సెలబ్రిటీని కాబట్టి ఒక యాటిట్యూడ్ పెరుగుతుంది. అంటే యాటిట్యూడ్ అంటే ఈగో. అంటే నేను వీళ్ళందరికంటే భిన్నం అనే ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంటుందండి. అది సహజమైన ప్రక్రియ, దాన్ని ఏం మనం రాంగ్ అనుకోవడానికి లేదు. మీకైనా నాకైనా ఎవరికైనా వస్తుంది. అది 10 మంది మిమ్మల్ని ఒక సెలబ్రిటీ చూస్తున్నారు, 10 మంది మీ ఆటోగ్రాఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు, 10 మంది మీతో సెల్ఫీలు దిగడానికి ఇష్టపడుతున్నారంటే తెలియకుండానే మీకు ఇక్కడ వచ్చి చేరిపోతుంది ఒక ఈగో అనేది వచ్చి. నేనేదో ఒక అంటే వీళ్ళందరికంటే నేను భిన్నము అనే ఒక భావన వస్తుంది. సహజంగా ఆల్ సెలబ్రిటీస్కి ఈ భావన ఉంటుందండి, ఎక్కువ పర్సెంట్. అంటే మీరు అనొచ్చు, రాజకీయ పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే కొంత వాళ్ళ యాక్చువల్ పర్సనల్గా భిన్నంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది, కానీ పబ్లిక్లో ఎలా ఉంటారంటే చాలా సౌమ్యంగాను ఒక డిఫరెంట్ పర్సనాలిటీని చూపిస్తారు. కానీ యాక్చువల్ పర్సనాలిటీ అది కాదు. మూవీస్ లో యాక్టింగ్ చేస్తుంటారు, అప్పుడప్పుడు రియల్ గా కూడా యాక్టింగ్ చేసి చూపిస్తారు. రియల్ గా కూడా యాక్టింగ్ చేస్తుంటారు అనమాట. సినిమా అన్నట్లేమో సినిమాలో యాక్ట్ చేస్తారు, పొలిటీషియన్స్ ఏమో నిజ జీవితంలో యాక్ట్ చేస్తుంటారు. అంటే వాళ్ళ రియల్ పర్సనాలిటీని తెలియనిరు ప్రజలకి. కాబట్టి మనం ఒక్కోసారి బయట ఉన్న పర్సనాలిటీలో రియల్ పర్సనాలిటీ అనుకోవడానికి లేదండి. అంటే మనం చూస్తాం, ఒక వ్యక్తి, ఒక పొలిటీషియన్ కానీ, ఒక సెలబ్రిటీ కానీ, వాళ్ళ బాహ్య ప్రపంచానికి, బయట ప్రపంచానికి చూపిస్తున్నది వాళ్ళ అనే మనం నమ్మటానికి కూడా లేదు. ఇంకొక పర్సనాలిటీ, ప్రైవేట్ లైఫ్లో ఇంకో పర్సనాలిటీ ఉండొచ్చు. సహజంగా ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడా ఇంతమంది మనల్ని ఫాలో అవుతున్నారు, ఇంతమంది మనల్ని ఇష్టపడుతున్నారు, ఇంతమంది మనల్ని చూడటానికి బాగా వాళ్ళ ఆతృతగా ఉన్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా అంటే వాళ్ళ ఒక ఇగో అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కొక్కసారి మనిషికి ప్రమాదం. నేను అందరిలాంటి వాడిని, ఇది నా వృత్తి అనుకుంటే వాళ్ళు మామూలుగా భూమి మీదే ఉంటారండి, మామూలుగా రియాలిటీకి దగ్గరగా ఉంటారు. లేదు, వీళ్ళందరూ నన్ను చూస్తున్నారు కాబట్టి, వీళ్ళందరూ నాతో ఉంటున్నారు కాబట్టి నేనేదో గొప్ప అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఒక ఇగో వస్తుంది, యాటిట్యూడ్ మారిపోతుంది. ఆ యాటిట్యూడ్ వల్ల వాళ్ళందరికీ దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది, ఒక్కోసారి ఫేడ్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. మనం చాలామంది చూస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు కానీ, లేదా క్రికెటర్స్ కానీ, అంటే స్పోర్ట్స్ పర్సన్ కానీ, లేదు అంటే సినిమా యాక్టర్స్ కానీ, ఎవరైతే కొంచెం యాటిట్యూడ్ చూపించారో, ఎవరైతే కొంచెము నెగటివ్గా ఉందో వాళ్ళ యాటిట్యూడ్, అలాంటి వాళ్ళు కాలక్రమేణా ఫేడ్ అవుట్ అయిపోవడం మనం ఆల్రెడీ హిస్టరీలో చూస్తూ ఉన్నాం. పేర్లు చెప్పకూడదు కానీ మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఎప్పుడూ కూడా ఏంటంటే సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నవాళ్ళు గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోలేనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు నేను ఏం చేసినా కరెక్టే, అంటే నాకు చట్టం వర్తించదు, సామాజిక నియమాలు వర్తించవు అనే భావన ఎప్పుడైతే వస్తుందో వీళ్ళు ఒక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. మనం ఈరోజు చూస్తే గొడవలని చూస్తుంటే ఎక్కువగా ఫినాన్షియల్ ఇష్యూస్ మీద వస్తున్నాయి గొడవలు. ఎక్కువగా భార్యాభర్తల మధ్య కావచ్చు, సెలబ్రిటీస్లో భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, లేదా అన్నదమ్ముల మధ్య కావచ్చు, పొలిటీషియన్ కానీ, లేదా అక్క చెల్లెలు, ఇట్లా ఏదో మొత్తం మీద కుటుంబ సభ్యుల మధ్య రావడానికి ప్రధానమైన మొట్టమొదటి కారణం ఫినాన్షియల్ ఇష్యూస్. ఏమవుతుందంటే అండి, కొంత ఎప్పుడైతే సెలబ్రిటీ అవుతారో కొంత సంపాదన ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా సంపాదన ఎక్కువ అవుతుంది. మీకు సంపాదన ఎక్కువ అయ్యే కొద్దీ ఏంటంటే అది ఎవరికి చెందాలి అనే దాని మీద కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక లిమిటెడ్ సంపాదన ఉంటే ఏంటండి హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ధనం ఉందనుకోండి, సంపాదన ఉందంటే, ఎక్కువ డబ్బు ఉందంటే ఏం చేస్తాం మనం, ఇది నాకు కావాలా నీకు కావాలా అనే ఒక థాట్ వస్తుంది. అక్కడి నుంచి మనం గొడవలు స్టార్ట్ అవుతున్నాయండి. సో కాబట్టి అంటే ఎనీ ఫీల్డ్లో అండి, అది సైకాలజీ ఫీల్డ్ కావచ్చు, లేదంటే పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ ఫీల్డ్ కావచ్చు, లేదా సినీ ఫీల్డ్ కావచ్చు, మనం గమనించాల్సింది ఏంటి అండి, ఇది మన వృత్తి, ఇది నా డ్యూటీ, నేను చేస్తున్నాను, వాళ్ళు ఆదరిస్తున్నారు. అంతకు మించి నాకంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు.
ఆ భావంలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడూ కూడా మనం ఏదో ఒక దైవాంశ సంభూతులము అనే ఒక భావన రాదు. మీరు చాలామందిలో ఏంటంటే నాకు అన్నీ తెలుసు, లేదంటే నాకంటే పెద్ద ఎవరూ లేరు అనే ఫీలింగ్ మనం చూస్తూ ఉంటాం సెలబ్రిటీస్లో. ఈ అవగాహన లేకపోతే వచ్చేస్తుందండి. సో ఇప్పుడు బీయింగ్ ఎ సైకాలజిస్ట్ నేను ఉన్నానండి. నాకు సో మెనీ కాల్స్ వస్తూ ఉంటాయి. నా నెంబర్ వెళ్తుండే ఎవరో ఒకరు కాల్ చేస్తూ ఉంటారు. సో మెనీ ఉమెన్స్ కాల్ చేస్తారు, చేస్తుంటారు. సమ్ టైమ్స్ ఏంటంటే కొంతమంది ఇంటిమేట్ ఇష్యూస్ కూడా షేర్ చేస్తారు. ఆడపిల్లలు ఏదన్నా వాళ్ళ భర్తతో సమస్య ఉండొచ్చు, ఇంటిమేట్ ఇష్యూస్ కూడా షేర్ చేస్తున్నారు. ఎందుకు నాతో షేర్ చేస్తున్నారండి? సైకాలజిస్ట్ కాబట్టి షేర్ చేస్తున్నారు. అంటే నా పేరు పక్కన ఆ ట్యాగ్ ఉంది, సైకాలజిస్ట్ అనే ట్యాగ్ ఉంది కాబట్టి నాతో వాళ్ళ ఆంతరంగిక విషయాలన్నీ షేర్ చేయగలుగుతున్నారు. నేను ఎంతో కొంత దానికి అధిగమించడానికి ఏదో ఒక హెల్ప్, సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతున్నాను. ఆ సైకాలజిస్ట్ అనే ట్యాగ్ లేదనుకోండి, నాకు చెప్తారా? అస్సలు చెప్పరు కదండి. ముక్కు మొహం తెలియని వచ్చి నా సమస్య ఇది, మేము ఇలా ఉంటున్నాం, మేము ఇద్దరం కొట్టుకుంటామని ఇట్లా చెప్తారా? చెప్పరు. సో కాబట్టి ఇది మనం గుర్తించాలి. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళందరూ నాతో ఎందుకు చెప్తున్నారంటే కేవలం నా ప్రొఫెషన్ చూసి, నేను ఒక సైకాలజిస్ట్ కాబట్టి ఈయన దగ్గర ఏదైనా పరిష్కారం వస్తుందేమో అని ఒక ఆలోచనతో నాతో పంచుకుంటున్నారు అంతే. అంతే తప్ప కృష్ణ భరత్ ఏదో పెద్ద పుడింగేను అలా పంచుకోవట్లే. సో ఇది గమనించాలి ఎవరైనా, ఎనీ ఫీల్డ్లో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన వృత్తి వల్ల మనకి పేరు వస్తుంది. మీరు పొలిటికల్ లీడర్గా మీకు ఎందుకు పేరు వచ్చింది? ఎందుకు మిమ్మల్ని జనాలు అంతగా ఆదరిస్తున్నారు? మీరు ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటారు, ప్రజలకు మంచి జరిగి ఉంటుంది, అందువల్ల మిమ్మల్ని కొంతమంది అభినందిస్తారు, మేము ఫాలో అవుతారు. యాజ్ ఏ సినిమా హీరోగాను లేకపోతే హీరోయిన్ గాను మిమ్మల్ని ఎందుకు అంతమంది ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని ఎందుకు అంతమంది ఇష్టపడుతున్నారు, ఆరాధిస్తున్నారు? మీ నటన నచ్చో, మీ లుక్స్ నచ్చో, ఏదో ఒకటి. అంటే ఇదంతా దేని ద్వారా వచ్చిందండి? మీ వృత్తి ద్వారా వచ్చింది. యాక్టింగ్ అనేది మీ వృత్తి, మీ వృత్తి ద్వారా మీకు పేరు వచ్చింది, కానీ స్వతహాగా మీకంటూ ఏముంది? ఏమీ లేదు కదా. సో అది గమనించాలి మనం. ఇది తెలుసుకోగలిగితే మనం ఎప్పుడు భూమి మీద ఉంటాం. లేదు ఈ జనము పోగొస్తున్నారు, వీళ్ళందరూ నన్ను ఏదో చూస్తున్నారు, ఇదంతా నా వల్లే అని అనుకున్నారు అనుకోండి, చాలా ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైతే మనుషుల ఎగువ పెరుగుతుందో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతాయి, ఇలాంటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. నాకు డౌట్ సార్, పేరెంట్స్ పిల్లల్ని ఇద్దరిని ఈక్వల్గా చూస్తాము పెంచుతామంటారు, బట్ కానీ డబ్బున్న పిల్లల్ని ఒక విధంగా చూస్తున్నారు. ఇప్పుడున్న ఈ జనరేషన్ పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే డబ్బున్న వాళ్ళని అయ్యో బాబు నా పెద్ద బాబు మంచిగా ఉంటాడని చెప్పేసి అంటారు. అదే డబ్బులైన బాబు అయినా సరే, ఆడపిల్ల అయినా సరే, ఎవరైనా కానీ ఏముంది ఒక చిన్న లైట్ తీసుకుంటున్నారు, అంటే పట్టించుకోవట్లేదు. ఎందుకని సార్ ఈ సమాజం ఇలా ఉంది? ఈ సమాజంలో ఉన్న పేరెంట్స్ ఇలా తయారవుతున్నారు? ఇది నాట్ ఓన్లీ పేరెంట్స్ కాదు, సమాజం అలా ఉంది. ఒక పేరెంట్సే కాదు, ఈరోజు మీరు సొసైటీలో డబ్బు ఉన్న వాళ్ళకి అత్యంత విలువ ఉంది, మీ క్యారెక్టర్తో సంబంధం లేకుండా. మీ సద్గుణాలు కానివ్వండి, దుర్గుణాలు కానీ, వీటితో ఏమి అంటే బ్యాడ్ క్వాలిటీస్ కానీ గుడ్ క్వాలిటీ సంబంధం లేకుండా ఈరోజు మనీ పవర్ఫుల్గా ఉంది. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళని గౌరవించడం అనేది జరుగుతుంది. అంటే అందుకేనండి ఏంటంటే సమాజము ఒక అపసవ్య దిశలో వెళ్తుంది. మేబీ అంటే మీరు కొత్త చిన్నపిల్లలు, మేము కొత్త ఏజ్లో ఉన్నాము, ఒక 40-45 ఏజ్లో ఉన్నాం కాబట్టి మా చిన్నప్పుడు ఏంటండి, ఒక ఊర్లో ఒక వ్యక్తికి మంచి పేరు ఉందంటే ఎలా ఉండేది? తన ఊరికి చేసిన మంచి వాళ్ళు ఉండేది, అతని దగ్గర డబ్బు ఉందని కాదు, డబ్బు లేకపోయినా అతని గౌరవం ఉండేది. కానీ ఈ రోజు అలా కాదు. సొసైటీలో ఎలా ఉంది? ఎంత మంచి పని చేసినా వేస్ట్, డబ్బు ఉందంటే నెత్తిన పెట్టుకొని, డబ్బు ఉంటే నెత్తిన పెట్టుకోవడం అనేది. అంటే మనుషుల యొక్క ఆలోచన విధానం మారుతుంది, ధోరణి మారుతుంది. ఎందుకు అంటే అండి, ఈరోజు మనం చూస్తున్నంత కూడా డబ్బుతో ముడిపడింది. మీరు ప్రతి ఒక్కదాన్ని కూడా మనం అంటే కొలమానం, ఒక వ్యక్తి యొక్క విలువకు కానీ, ఒక వ్యక్తి యొక్క మంచితనానికి కానీ, దేనికైనా కొలమానం ఏమవుతుంది? డబ్బు అయిపోయింది. సో దాన్ని కొలమానంగా తీసి మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు సొసైటీలో ఏంటంటే డబ్బు ఉంటే చాలు నేను ఏమైనా చేయొచ్చు అనే ఒక భావన వస్తుంది. అలా డబ్బులు ఉన్న వాళ్ళు కొన్ని సాంఘిక ఆమోదయోగ్యం కాని పనులు కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు సేఫ్గా బయట తిరుగుతాం కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఇదంతా ఎలా ఉంటుందంటే చిన్నపిల్ల, ముఖ్యంగా చిన్నపిల్ల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మనం చిన్నపిల్లలకి ఏంటంటే అండి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము, స్కూల్లో చిన్నపిల్లవాడికి ఏం చెప్తారు? నువ్వు అబద్ధం చెప్పకూడదు అంటారు. మనము చెప్తాం, అప్పుడప్పుడు కోప్పడతాం, యాజ్ ఎ పేరెంట్స్ కోప్పడతాం, నువ్వు అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలి అని చెప్తాము. బట్ మనము ఎవరో మనకి ఇష్టం లేని బంధువులు లేదంటే అప్పుడు వ్యక్తులు వచ్చారు అనుకుందాము, మనమే పిల్లలకి ఏం చెప్తాము? అబద్ధం చెప్తాం, నేను లేను అని, అలా చెప్పండి, నేను లేను అని చెప్పమంటాం. పిల్లవాడి మైండ్లో కన్ఫ్యూజన్ వచ్చిందా లేదా? ఈజీగా వస్తుంది. ఒకనొక టైంలోనేమో నువ్వు ఎప్పుడు నిజమే చెప్పాలంటున్నారు, మళ్ళీ అదే వ్యక్తులు
సమయాన్ని సందర్భంగా అబద్ధం చెప్పమని ప్రోత్సహిస్తున్నారు. అవును. సో తనకు ఒక కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకనే ఈరోజు మనం చాలామంది అంటున్నారు కదా, విలువలు లేవు, పిల్లలు పాడైపోతున్నారు ఇవన్నీ అంటే వాళ్ళకి సరైన మోడల్ లేదు. వాళ్ళు అనుసరించాలి కదా. పిల్లలు ఎప్పుడు మీరు ఒక గమనించండి, పిల్లలు ఎప్పుడు కూడా చెప్తే వినరు. అవును. మీ బాబు ఇప్పుడు పొద్దున్న 5 గంటలు లేవాలండి, ఉమ్. మీరు రోజు 5 గంటలు లేవాలి 5 గంటలు లేవాలి 5 గంటలు లేవాలని చెప్తే లేవడు. అవును. మీరు లేవండి, మనం వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీతో లేస్తారు. పాటు లేస్తాడు. అంటే వాళ్ళు ఆచరిస్తారు, అవును. చూసిన దాన్నే ఆచరిస్తారు కానీ చెప్పిన దాన్ని చేయరు. ఓకే. సో ఈరోజు మరి పిల్లలు బాగా ఉండాలి, మంచి ఆలోచన విధానం ఉండాలంటే వాళ్ళకి మోడల్ కనిపించాలి కదా. అవును. తన చుట్టూ ఉండే సమాజంలో, ఇంట్లో కానీ సమాజంలో కానీ అటువంటి మోడల్స్ కనిపిస్తే దాన్ని ఫాలో అవుతాడు అతను. మనకి ఈరోజు ఆ మోడల్స్ లేవు. ఆ మోడల్ పర్సనాలిటీ ఎవరికి లేదు. పిల్లలకు కనిపించట్లేదు. కాబట్టి తన చుట్టూ ఏది ఉందో దాన్నే పిల్లవాడు తీసుకుంటున్నారు ఈరోజు. అందుకని మన సొసైటీలో మనం ఇన్ని అంటే అన్వాంటెడ్ ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్నపిల్లలే కొన్ని నేరాలు చేయటము, ఆ చిన్నపిల్లలే రకరకాల ఇవి చేయటం అనేది మనం చూస్తాం అన్నమాట. సో కాబట్టి అంటే ముందు ఒక మోడల్ని క్రియేట్ చేయగలగాలి. అది అందరితో ఏదో ఒక్కరితో ఒక సైకాలజిస్టు ఒక పేరెంట్ అయ్యే పని కాదు. సొసైటీ అంతా పూనుకోవాలి. అందరూ మనము పిల్లలకి ఒక మంచి వాతావరణం కల్పించగలగాలి, పిల్లలకి ఒక మంచి ప్రపంచాన్ని చూపించగలగాలి అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. చూసారు కదండి, మీలో ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి మేమైతే వీడియో చేసి పెడతాం. ఎనీవే థ్యాంక్ యూ అండి.